జై హింద్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక కొత్త నోటిఫికేషన్తో అయితే ఈసారి వచ్చేసాం. ఈసారి నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ ఫోర్స్ అనేది చాలా రేర్గా మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫోర్స్లో మనకి క్వాలిఫికేషన్ ఏంటి, అలా అసలు ఎప్పటి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ నోటిఫికేషన్ గురించి నేను పూర్తిగా వివరించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క లైక్ మరికొందరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ బార్బర్ అండ్ వాషర్మెన్ కోసం అయితే మనకి ఇక్కడ రెండు బార్బర్ అండ్ వాషర్మెన్ కోసం అయితే ఇక్కడ పోస్టులు అనేది తీయడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎవరైతే ఫీమేల్ చూస్తున్నారో మీకైతే ఈ వీడియో అవసరం లేదు. ఒకవేళ మీరు నచ్చితే ఇవి ప్రాసెస్ మొత్తం వినండి అండ్ విన్న తర్వాత మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇంకా అలా కొంచెం మనం కిందకి వెళ్తే, సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 30th మార్చ్ నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ అది ఎప్పటి వరకు ఉంటుందంటే 28th ఏప్రిల్ మనకి లాస్ట్ డేట్ అనమాట. సో 28th ఏప్రిల్ లోపు మనకి ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయండి. తప్పకుండా ఫిల్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ లింక్ నేను అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి చూసుకుంటే బార్బర్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అది కూడా ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ వాషర్మెన్కి వచ్చేసి మీరు చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో 5, ఎస్సీలో ఒకటి, ఓబీసీలో ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు వేకెన్సీలు తక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే ఇది వేకెన్సీలు పెరిగే అవకాశం ఉందని మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. తగ్గే అవకాశం అయితే ఎప్పుడు ఉండదు, బట్ అలా మెన్షన్ చేశాడు. కానీ అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ ఐటీబీపీ వెబ్సైట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ యొక్క నోటిఫికేషన్ కూడా నేను క్లియర్గా మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ కూడా వెళ్ళి ఈ నోటిఫికేషన్ మళ్ళీ వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి శాలరీ విషయానికి వస్తే 19,000 నుంచి స్టార్టింగ్ అనమాట. అప్ టు 63,000 వరకు అయితే ఉంటుంది. మీకు 19,000 అనేది రాదు. ఇంచుమించు మీకు 40,000 అయితే స్టార్టింగ్లో వస్తుందన్నమాట. అండ్ అలవెన్సెస్ చూసుకుంటే, సో ఈ ఎన్ని అలవెన్స్లు మనకు కలుపుకుంటే ఇంచుమించు 40,000 మీకు ఈజీగా వస్తుంది. అండ్ మీకు ఫ్రీ అకామిడేషన్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎల్టీసీ, సో ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ. అండ్ అలా కొంచెం కిందకొస్తే ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకుంటే బార్బర్కి వచ్చేసి మీకు ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ ఉండాలి. అండ్ 10th పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగాన. అండ్ మెయిన్ ఇక్కడ మీరు చూడండి, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ట్రేడ్ ఇన్ ద ప్రొఫెషన్. మీరు ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నారో దాంట్లో ఒక మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ట్రేడ్ టెస్ట్ మీరు అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఆ ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఒక బార్బర్కి అప్లై చేస్తే ఒకవేళ మీరు ఆ బార్బర్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. ఎక్విప్మెంట్స్ ఏంటి, మీరు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ఎలా కట్ చేస్తారు, సో దీని గురించి అంతా మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వాషర్మెన్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా సేమ్ అనమాట. 18 to 23 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి కూడా సేమ్, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ట్రేడ్ టెస్ట్ ఇన్ ద ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ అయితే ఉందో ఆ ప్రొఫెషన్లో మీకు ట్రేడ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో కట్ ఆఫ్ ఫర్ ఏజ్ అండ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ ఏజ్ రిలాక్సేషన్లో మనకి 28th ఏప్రిల్ ఏదైతే ఉందో, సో 28th ఏప్రిల్ ఏదైతే ఉందో అప్పటికి మీరు 18 ఇయర్స్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇది నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 ఇయర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇదంతా వద్దు, మనకి ఏదైతే నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ అప్డేట్స్ అది మాత్రమే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను అలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఫిజికల్ స్టాండర్డ్స్. సో హైట్ విషయానికి వస్తే మీకు హైట్ ఖచ్చితంగా 170 మీటర్స్ ఉండాలన్నమాట. సో ఈ 170 మీటర్స్ హైట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ 165 హైట్ ఎవరికంటే ఆ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, యూనియన్ టెరిటరీ, లడఖ్, సో ఈ ఏరియా వాళ్ళకి అనమాట. అండ్ గోర్ఖాస్, డోర్గాస్, మరాఠాస్, సో ఈ కొన్ని ఏరియాల వాళ్ళకి మాత్రం 165 హైట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్ అండ్ మేఘాలయ, సో అక్కడ వాళ్ళకి 162 మాత్రమే. ఎందుకు 162 అంటే అక్కడ వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు కాబట్టి, సో అందుకనే. అండ్ అక్కడ వాళ్ళు మళ్ళీ ఎస్టీ వాళ్ళకి కూడా మళ్ళీ ప్రైవేట్గా, సారీ, మళ్ళీ సపరేట్గా 160 సెంటీమీటర్స్ అనమాట. సో ఇట్లా కేటగిరీ వైజ్. సో ఇదంతా మనకు అనవసరం అనమాట, ఇదంతా సోది. అండ్ నెక్స్ట్ మీకు ఒకటి చూసుకుంటే చెస్ట్ విషయానికి వస్తే మనకి అన్ఎక్స్పాండెడ్లో 80 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత
85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు చెస్ట్ అయితే తక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు డెవలప్ చేసుకోండి. ప్రతి దానికి, ప్రతి ఫిజికల్‌కి మీకు చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ కన్ఫర్మ్‌గా ఉండాలి. అండ్ నార్త్ ఈస్ట్ ఏరియా వాళ్ళకైతే 78. సో, ఇదంతా మనకు అవసరమే లేదనమాట. సో, మీరలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వెయిట్ అనేది మీ హైట్‌ని బట్టి వెయిట్ అనమాట. సో, అది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. అండ్ మెడికల్స్ విషయానికొస్తే ఐసైట్ అనేది కన్ఫర్మ్‌గా చెక్ చేస్తారు. సో, దాన్ని మీరు కొంచెం చూసుకోండి. అండ్ ఇక్కడ టాటూస్‌ని మెన్షన్ చేశాడనమాట. ఇక్కడ ఈ టాటూ విషయానికొస్తే టాటూస్ అనేది అలౌడ్ ఉన్నది. సో, అందులో కూడా కొంచెం మనకి మెన్షన్ చేశాడనమాట క్లియర్‌లీ. టాటూస్ మార్క్ ట్రెడిషనల్ సైడ్స్ ఆఫ్ ది బాడీ లైక్ ఇన్నర్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ కంటే కిందన మాత్రమే ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్, ఎల్బో ఆర్ హ్యాండ్ ఆఫ్ ద బాడీ. సో, సైజ్ కూడా చాలా చిన్నదిగా ఉండాలని మాత్రమే మెన్షన్ చేశాడు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఖచ్చితంగా ఐటీబీపీ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫీజు విషయానికొస్తే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే ₹100 అండ్ మిగతా వాళ్ళకైతే ఎటువంటి క్యాస్ట్, సో ఎస్సీ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీజు పే చేయక్కర్లేదనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి, ఇది ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా, ఇది అంత సోదనమాట, మనకు అవసరం లేదు. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఇది మొత్తం మనకు ముఖ్యము. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ పిఎస్టీ పీజీ ఫేజ్ 1. ఫేజ్ 1లో మనకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. 1.6 కిలోమీటర్స్, అది కూడా 7:30. సో 7 minutes 30 seconds అంటే చాలా ఎక్కువ. మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. అండ్ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ ఎంతంటే 11 feet 3 ఛాన్సెస్ అనేది ఉంటుంది. హై జంప్ ఉంటుంది 3.5 feet, అది కూడా 3 ఛాన్సెస్. సో ఈజీగా మీరు ఫిజికల్ అనేది అంత కష్టమైతే కాదు, ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికొస్తే ఫస్ట్ హైట్, వెయిట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్నా సరే మీరు తీసేసే అవకాశం ఉంటుంది. సో అండర్ వెయిట్ అంటే కొంచెం మంది మరీ సన్నగా ఉన్నా సరే వెయిట్‌లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ విషయానికొస్తే ఫేజ్ 2లో, సో రిటర్న్ ఎగ్జామ్ విషయానికొస్తే మనకి ఇక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్‌కి వస్తాయో కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే మీకైతే 15 మార్క్స్. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అనమాట, 10th బేసిక్స్, దీని నుంచి 10 మార్క్స్. అండ్ రీజనింగ్, సో రీజనింగ్ నుంచి అయితే మీకు 15 మార్క్స్. అండ్ ఇంగ్లీష్, హిందీ మనకు అవసరం లేదు. సో ఇంగ్లీష్ నుంచి మీకైతే 10 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్. సో ఈ ట్రేడ్ టెస్ట్ విషయానికి వస్తే మెయిన్ హెయిర్ కటింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ 20 మార్క్స్ అనమాట. దానికైతే మీకు చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు ఈ ట్రేడ్ టెస్ట్లో మార్క్స్ గెయిన్ చేయడం. అండ్ బాడీ ఆర్ హెడ్ మసాజ్, ఏదో ఒక మసాజ్లో మీకు 15 మార్క్స్ ఉంటుంది. అండ్ టూల్స్ ఆర్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ ది వర్క్, సో ట్రిమ్మర్ అవ్వచ్చు, సిజర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానికోసం అయితే 15 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వాషర్మెన్ విషయానికి వస్తే వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, సో ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్కలా వాషింగ్ చేయాలి కదా, దాని గురించి కూడా 15 మార్క్స్. అండ్ ఐరనింగ్ ఆఫ్ క్లాత్స్, దానికి 10 మార్క్స్. అండ్ డ్రై క్లీనింగ్ కూడా ఒక 10 మార్క్స్ అనమాట. అండ్ నాలెడ్జ్ అబౌట్ యూజ్ ఆఫ్ వేరియస్ డిటర్జెంట్స్, దానికోసం అయితే 15 మార్క్స్. సో ఇట్లా టోటల్ మీకు 50 మార్క్స్కి అయితే ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో మెరిట్ లిస్ట్ ద్వారా మీరు క్వాలిఫై అవుతారు లేదు అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో ఇందులో మీకు మెయిన్ అడిగేది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అవి మెయిన్ మార్క్స్ 10th మార్క్స్ అడుగుతాడు మ్యాక్సిమం. అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ, ఇది మీకు అంత అవసరం లేదు. ఒకవేళ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అండ్ డిఎంఏ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇదే అనమాట, మనకి ఇక్కడ పెద్దగా ఇంకేం లేదు. ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ మొత్తం పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీకు కావాలి అనిపిస్తే చదవండి. లేదంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి మించి అయితే ఇక్కడ ఏం లేదనమాట. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే అండ్ ఎస్ఎస్సి జీడీ గురించి కానీ దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ వచ్చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషనల్ కంటెంట్ ఎప్పుడు ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలిసేద్దాం. జై హింద్.